ప్రస్తుతం టెక్నాలజీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తుంది. ప్రపంచ దేశాలు, ప్రధాన కంపెనీలు వీలైనంత ఎక్కువగా ఏఐని అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ రేసులో మిగతా దేశాల కంటే భారత్ ముందుందని అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా సహకారంతో ఆస్ట్రేలియా విడుదల చేసిన బిజినెస్ టెక్నాలజీ రిపోర్టు తెలిపింది. భారత్లో ఇప్పటికే 23% బిజినెస్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకున్నాయని, 73% బిజినెస్లు 2025లో ఏఐ వాడకాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నట్లు వివరించింది. ఏఐ అడాప్షన్ గురించి సిపిఏ ఆస్ట్రేలియా, భారత్ అసోచామ్ మధ్య కొత్త ఒప్పందం జరిగింది. నాలెడ్జ్, ప్రొఫెషనల్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్ రంగాల్లో గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసులను ప్రోత్సహించడానికి రెండు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాలను సిపిఏ ఆస్ట్రేలియా గ్లోబల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డేల్ పింటో హైలైట్ చేశారు. ఇండియా, ఆస్ట్రేలియా వాణిజ్యం కంటే ఎక్కువగా విలువలు, ఆశయాలను పంచుకుంటాయని, ఇండియాలోని ఫాస్టెస్ట్ టెక్నాలజీ గ్రోత్ తమ గ్లోబల్ స్ట్రాటజీకి చాలా ముఖ్యమైందని తెలిపారు. ఏఎస్ఎస్ఓ, సిహెచ్ఏఎం, ఇండియన్ చార్టెడ్ అకౌంట్స్ ఇన్స్టిట్యూట్ వంటివి ఏఐ బెస్ట్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రొఫెషనల్స్కి సహాయపడతాయన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో భారత్ ఈ ఒప్పందం చేసుకోగా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఫోకస్ చేయటం ఈ అగ్రిమెంట్ లక్ష్యం. సిపిఏ ఆస్ట్రేలియా సిఇఓ క్రిస్ ఫ్రీలాండ్ నేటి వ్యాపార సవాళ్లను నావిగేట్ చేయడానికి ప్రపంచ దృక్కోణాలు, ఆధునిక సాధనాలకి ప్రొఫెషనల్స్ని సన్నద్ధం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ఏఐ టెక్నాలజీలు అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయి. దేశంలో 2025 నాటికి ఏఐ ఆధారిత ఉద్యోగాలు 60% పెరుగుతాయని అంచనా ఉండగా, వచ్చే ఏడాది చివరి నాటికి హైదరాబాద్లో కొత్తగా 50,000 ఏఐ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాలేజీల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులు అందించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. స్కూల్ లెవెల్ నుంచే ఏఐ స్టడీస్ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అమల్లోకి వస్తే ఏఐ ఆధారిత ప్రపంచంలో భారత్ మరింత ముందుకు దూసుకెళ్తుంది.